The time is coming. ఆ రోజు త్వరలో రాబోతుంది. All your prayers and tears will be answered by God. ఆ రోజు మీ ప్రార్థనలకు మీ కన్నీటికి జవాబు వస్తుంది. God knows every minute details of you. మిమ్మును గూర్చిన ప్రతి సూక్ష్మమైన వివరము ఆయనకు తెలుసు. He has counted all your wandering. మీ యొక్క ప్రయాస అంతా గుర్తించి ఉన్నాడు. He has counted all your tears. మీ కన్నీటిని లెక్కపెట్టుచున్నాడు. All your sacrifices. మీ త్యాగములన్నీ గుర్తిస్తున్నాడు. All your longing. మీరు ఎంతో ఎదురు చూసిన ఎదురుచూపు You will be remembered. వాటికి ప్రతిఫలమిస్తాడు. Your deeds will be remembered. మీ యొక్క సత్క్రియలు గుర్తింపబడతాయి. May the Lord remember you today and bless you. ఈ రోజే ప్రభువు మిమ్మల్ని గుర్తు చేసుకొని ఆశీర్వదించునుగాక. Today we are going to meditate upon how Mary anointed Jesus. మరియా ప్రభువైన యేసుక్రీస్తును అభిషేకించిన ఆ సంఘటనను గూర్చి ఈరోజు మనము ధ్యానము చేసుకోబోచున్నాము. Mary had done a beautiful thing to Jesus. మరియా యేసుకు చేసినది ఎంతో రమ్యమైన కార్యము అని చెప్పవచ్చును. That's why Jesus says about her in Mark 14:9. అందుకనే మార్కు 14వ అధ్యాయము 9వ వచనములో యేసు ఆమెను ప్రశంసించుచున్నాడు. Wherever the gospel is preached throughout the world, this woman's deed will be remembered and discussed. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడ్చాడు. The Bible says when we do our deeds for God, it is appreciated. దేవుని కొరకు మనము చేయు కార్యములను దేవుడు తప్పకుండా ప్రశంసిస్తాడు అని బైబిలు చెబుతోంది. In James 2:26 we see యాకోబు 2:26 చదివితే faith without deed is dead. క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్పబడుతుంది అక్కడ. Yes, she acted upon what she decided. ఆమె ఆలోచించిన దానిని వెంటనే చేయగలిగింది. She went an extra mile to honor Jesus. యేసును సత్కరించుట కొరకు ఆమె ఎక్కువగా ప్రయాసపడింది. That comforted the heart of Jesus a lot. అదే యేసు హృదయమును ఎక్కువగా ఓదార్చినట్లుగా చదువుచున్నాము. Yes, whatever you do is accounted by Jesus himself in the book of life. మీరు చేసే త్యాగములన్నీ యేసు లెక్కించి జీవ పుస్తకములో రాస్తున్నాడు. Jesus said to Mary as in Mark 14:6. రెండవదిగా మార్కు 14:6లో యేసు మరియతో ఏమని చెప్పాడు? She has done a beautiful thing to me. ఆమె నా కొరకు ఎంతో అందమైన కార్యం చేసింది. What is that beautiful thing? ఏమిటి ఆ అందమైన కార్యము? Mary believed Jesus. మరియా యేసును విశ్వసించుట ఆ అందమైన. The Lord appreciated Mary, saying as in Mark 14:8, she did what she could. మూడవదిగా మార్కు 14:8లో చెప్పినట్లుగా ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను అని చెప్పాడు. Mary, with all the love for Jesus, came running to Jesus and poured the entire jar of perfume upon Jesus. యేసు పైన ప్రేమతో ఆమె పరుగెత్తుకుంటూ వచ్చింది. ఆ యొక్క విలువైన అత్తరు అంతా యేసు తలపైన పోసింది. ఆ అత్తరు బుడ్డిలో ఏమీ మిగలకుండా అంతా పోసినట్లుగా చూస్తున్నాము. Judas was complaining, why this waste of perfume? యూదా అయితే మందలిస్తూ ఉన్నాడు, ఈ అత్తరును ఎందుకు వృధా చేశావు అంటున్నాడు. And Martha was complaining, why this waste of time? మార్తా అయితే సమయాన్ని వృధా చేస్తున్నావు అని ఫిర్యాదు చేసింది. And everybody around her made fun of her. ఇక ఆమె చుట్టుప్రక్కల ఉన్నవారు అందరూ కూడా ఆమెను ఎగతాళి చేసేవారే. But then Mary never bothered about them. కానీ మరియా వారినెవరిని పట్టించుకోలేదు. She did what she could do. ఆమె తన శక్తి కొలది చేసినట్లుగా చూచుచున్నాము. Whatever your hand finds to do, do it with all your might. మీరు చేయుటకు పూనుకునిన ఏ కార్యమైనా గాని మీరు శక్తి కొలది చేయుట మంచిది. Your deed will be remembered by God. అప్పుడు మీ యొక్క క్రియలను ప్రభువు తప్పకుండా గుర్తిస్తాడు. The Bible says in Ephesians 5:16.
ఎఫెసీయులకు 5:16లో చెప్పబడినట్లుగా make the most of every opportunity that is given to you. జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లుగా జాగ్రత్తగా These చూచుకొనుడి. days doors are open for us to minister, దేవుని సేవ చేయుట కొరకు ఇప్పుడు మాకు ద్వారాలు but తెరవబడ్డాయి. then the time is coming when we could not work. కానీ ఒక సమయము రాబోచున్నది, అప్పుడు మనము ఈ క్రియ చేయలేము. Night is coming, చీకటి సమయము రాబోచున్నది, darkness is coming, అంధకారము త్వరలో కమ్ముకొనబోచున్నది. the famine of word is coming. దేవుని వాక్యమునకు కరువు ఏర్పడబోచున్నది. Doors for the gospel is going to close. సువార్త ద్వారములు మూయబడబోచున్నాయి. Very soon it is going to happen. చాలా వేగముగా ఇది జరగబోచున్నది. Many times when we would gather as a family to have a family prayer, the Lord would come and speak to us like this. మేము ప్రతిసారి కుటుంబ ప్రార్థన చేసుకునే సమయములో పదే పదే దేవుడు ఈ మాటను మాకు తెలియజేయుటను గుర్తించుచున్నాము. My children, I am coming soon. నా పిల్లలారా, నేను త్వరగా I రాబోచున్నాను, am coming soon. నేను త్వరగా వస్తాను. Use all the modern technology to do your ministry. నా సేవ చేయుట కొరకు అధునాతనమైన విజ్ఞానమంతా ఉపయోగించి చేయండి. Even at the time of Corona, the Lord asked us to start a new TV channel. కరోనా ఏర్పడిన సమయములో దేవుడు ఒక క్రొత్త టీవీ ఛానల్ను ప్రారంభించమని మాతో చెప్పాడు. My husband never hesitated to do that. అది ప్రారంభించి చేయడానికి నా భర్త ఒక్క క్షణమైన ఆలస్యం చేయలేదు. We did not have enough money to do that even. ఆ సమయములో మా దగ్గర సరిపోయినంత డబ్బు లేకపోయినా గానీ We did not have enough resource to even pay our prayer warriors. ఆ సమయములో మా ప్రార్థనా యోధులకు సరిపోయినంత వేతనం చెల్లించలేకపోయినా For గానీ 2 months we could not pay their salary. దాదాపుగా 2 నెలల పాటు వారికి వేతనములు చెల్లించలేకపోయాము. But then they were so patient. అయితే వారు ఎంతో సహనము కనుపరుచారు. And after 2 months the Lord miraculously provided money and we could pay that after that. ఆ 2 నెలల తరువాత ప్రభువు అద్భుతమైన ద్వారములు తెరవగా వారికి వేతనములు చెల్లించారు. As we obeyed God's voice to start the channel. దేవుని స్వరమునకు విధేయులమై ఆ టీవీ ఛానల్ను మొదలు పెట్టాం మేము. The Lord honored us. దేవుడు మమ్ములను గణపరిచాడు. The Lord remembered us and blessed us. మమ్ములను జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించాడు. And we all, the entire family of the Dinakarans, were so busy those days during Corona. ఆ సమయంలో మా దినకరన్ కుటుంబ సభ్యులం అందరం అందులో నిమగ్నమైపోయాము. Everybody in the family, we are ministering till today. ఆ రోజు నుండి మా కుటుంబ సభ్యులము అందరము ఆ సేవ ద్వారా వాడబడుచూ ఉన్నాము. We said to God, yes Lord, we will do that. దేవునికి అవును అని చెప్పాము. దేవుని కార్యము చేస్తామని ఒప్పుకున్నాము. We will run for you till our end time. మా యొక్క అంతము వరకు నీ సేవ కొనసాగిస్తాము అని చెప్పాము. And we has started to use all the modern technologies to serve the Lord. ఈ ప్రకారంగా దేవుని సేవ మేము కొనసాగించడానికి అధునాతనమైన విజ్ఞాన పద్ధతులు ఉపయోగించి We are pressing on forward. దేవుని సేవలో మున్ముందుకు సాగిపోతున్నాము. We are moving on forward. దేవుని సేవలో ముందుకు వెళ్తున్నాము. Looking at the face of Jesus. యేసు యొక్క ముఖము చూస్తూ కొనసాగుచున్నాము. To honor God. దేవుని We are ఘనపరచుచున్నాము. doing what we could do. మా శక్తి కొలది దేవుని కొరకు చేయుచున్నాము. And today the Lord has blessed us with everything. అందుకే దేవుడు మాకు సమస్తమునిచ్చి ఆశీర్వదించుచున్నాడు. So spend everything for God. దేవుని కొరకే మీరు అన్నీ ఖర్చు చేయడం నేర్చుకోండి. Like Mary, spend it all to God. మరియా ఎంతో విలువైన అత్తరును ఖర్చు చేసినట్లుగా Give it all to God. అంతా యేసుకు ఇవ్వండి. Spend so that your name will be written in heaven. అలా చేసినప్పుడు పరలోకములో మీ యొక్క పేరు వ్రాయబడుతుంది. Spend your time for the King of Kings. రాజుల రాజు కొరకు మీ యొక్క విలువైన సమయాన్ని వెచ్చించండి. Spend your money for the King of Kings. రాజుల రాజు కొరకు మీ యొక్క కానుక పంపండి. Mary anointed Jesus without even knowing that he is the King of Kings. యేసు రాజులకు రాజు అనే విషయము తెలియకుండానే మరియా ఆయనను సత్కరించింది. In the olden
times, people used to anoint only the king with the anointing oil. పాత నిబంధన కాలములో చూచుకుంటే రాజులనే తైలాభిషేకముతో అభిషేకిస్తుంటారు. But then Mary, without knowing all this, she anointed Jesus as king. అదేమీ తెలియకుండానే మరియా యేసును రాజుగా అభిషేకించినట్లుగా చూచుచూ ఉన్నాము. The research is saying that this costliest perfume would have been given to her as a dowry for her marriage. వేదాంత గురువులేమంటున్నారంటే ఈ విలువైన అత్తరు ఆమెకు వివాహ సమయంలో కట్నంగా ఇవ్వబడి ఉంటుందని అంటున్నారు. She would have valued that as a precious gift for her. ఆమెకు అది ఎంతో విలువైన గొప్ప బహుమతి కావచ్చు. But then she spent all that upon Jesus. కానీ ఆమె ఆ అత్తరును అంతా యేసు తలపైన పోసింది. That's why Jesus appreciated her, saying, "This woman's deed will be remembered and discussed." అందుకే యేసు ఆమెను ప్రశంసించాడు. సర్వలోకములో ఆమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడుతుందన్నాడు. Even today, her name is honored among us. ఈ రోజుకు ఆమె యొక్క పేరు గుర్తు చేసుకుంటున్నాము మనం. Will not God make your name also great, dear friend? ప్రియ స్నేహితులారా, మన దేవుడు మీ పేరును కూడా అలా గొప్ప చేస్తాడు. He will lift your name, your family's name above all people. మన ప్రభువు మీ పేరును, మీ కుటుంబ పేరును అందరికంటే గొప్పగా చేస్తాడు. The time is coming. ఆ రోజు త్వరలో రాబోతుంది. All your prayers and tears will be answered by God. ఆ రోజు మీ ప్రార్థనలకు, మీ కన్నీటికి జవాబు వస్తుంది. God knows every minute details of you. మిమ్మును గూర్చిన ప్రతి సూక్ష్మమైన వివరము ఆయనకు తెలుసు. He has counted all your wandering. మీ యొక్క ప్రయాస అంతా గుర్తించి ఉన్నాడు. He has counted all your tears. మీ కన్నీటిని లెక్కపెట్టుచున్నాడు. All your sacrifices. మీ త్యాగములన్నీ గుర్తిస్తున్నాడు. All your longing. మీరు ఎంతో ఎదురు చూసిన ఎదురుచూపు You will be remembered. వాటికి ప్రతిఫలమిస్తాడు. Your deeds will be remembered. మీ యొక్క సత్క్రియలు గుర్తింపబడతాయి. Hallelujah. హల్లెలూయా. May the Lord remember you today and bless you. ఈ రోజే ప్రభువు మిమ్మును గుర్తు చేసుకొని ఆశీర్వదించునుగాక.